హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు ఉన్నారు. సార్తో మాట్లాడి ఈ రోజుల్లో వచ్చే మలబద్ధకం సమస్యని ఎలా నివారించుకోవచ్చు, ఇంట్లోనే ఎలాంటి చికిత్సలు ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఈ రోజుల్లో మలబద్ధకం సమస్య ఎక్కువైపోతుంది. దీనికి మనం ఇంట్లోనే ఒక పరిష్కార మార్గాన్ని సులువుగా మన ప్రేక్షకులకి చెప్దాము అని డిసైడ్ అయ్యాం కదా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, పద్ధతి ఏంటి సార్? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అమ్మా. అవును, ఈ మలబద్ధకం వల్ల అనేక రకాల వ్యాధులు రావడానికి కారణం ఉంటుందమ్మా. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. అదేవిధంగా ఈ మలబద్ధకం ఎప్పుడైతే బయటికి వెళ్ళలేదో, ఈ బయటికి వెళ్ళకుండా చేయటం కోసం మనం క్రిములు 7 రకాల క్రిములు మన పొట్టలో ఉంటాయమ్మా. అవి ఏం చేస్తాయంటే మనం తిన్న ఆహారాన్ని తినేసి వాటిలు మల విసర్జన కింద ఒక యాసిడ్ని రిలీజ్ చేస్తాయి. ఓకే. ఆ యాసిడ్ వల్ల ఏమవుతుందమ్మా, మన స్టూల్ అనేది గట్టిగా రాయలేగా అయిపోతుంది. నెక్స్ట్ మన బౌల్ మూమెంట్ అనేది తగ్గిపోతుంది. ఈ 2 కారణాల వల్ల మలబద్ధకం అనేది వస్తుందమ్మా. మలబద్ధకం అనేది సింపుల్గా వదిలేస్తే అదే లివర్కు ఎన్లార్జ్మెంట్కి అంటే ఫ్యాటీ లివర్కి కారణం అదే అవుతుందమ్మా. చర్మవ్యాధులకి కారణం కూడా అదే అవుతుంది. ఒక్కొక్కప్పుడు ఈ మలబద్ధకం ఎక్కువ అవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా యాడ్ అయ్యేదానికి, గ్యాస్ పెరగడం వల్ల హార్ట్ అటాక్ రావడానికి కూడా ఆస్కారం. అంటే మలబద్ధకం అనేది ఏదో సింపుల్ కదా, మనం ఏదో సిరప్ తీసేసుకుంటే క్లియర్ అయిపోతుంది అని అనుకో, ఒక టాబ్లెట్ వేసుకుంటే క్లియర్ అవుతుంది అనుకుంటారు. ఆయుర్వేదంలో ఒక ఆరోగ్యంగా ఉన్న మనిషికి లక్షణం ఏంటంటే ఉదయం లేవగానే రెస్ట్ రూమ్కి వెళ్ళడం అమ్మా. మనం ఏదైతే ఉందో మలం అనేది పూర్తిగా బయటికి వెళ్ళిపోవాలమ్మా ఫస్ట్ది. సెకండ్ది ఏంటంటే తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోవాలమ్మా. ఈ 2 జరిగితే కనుక ఆ మనిషికి జబ్బు అనేది ఉంటుందమ్మా. ఈ మలబద్ధకం వల్ల ఏమవుతుందంటే వేడి పెరుగుతుందమ్మా పొట్టలో. వేడి పెరగడం వల్ల ఏమవుతుంది, పెరిగి ఇది ఏమవుతుందంటే అప్పర్ లేయర్స్లోకి వచ్చి అది బ్రెయిన్కి కూడా వెళ్తుంది. వెళ్ళడం వల్ల ఏంటంటే ఆ మనిషికి చిరాకు, కోపం, అనీజినెస్, ఇరిటేషను ఇవన్నీ కూడా మలబద్ధకం వల్ల వస్తాయి. ఓకే. మనం ఏమనుకుంటాం అంటే ఊరికే మలబద్ధకమే కదా అనుకుంటాం. అవును సార్, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. దానికి అనేక రకాల రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. దానివల్ల ఎన్నో రకాల చెడ్డ ప్రభావాలు మన శరీరం మీద ఉంటాయమ్మా. ఇప్పుడు మనం మందు చేయడం ఎలా చేద్దాం అనేది చూద్దామా. ఫస్ట్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి చెప్తున్నామ్మా నేను. ఇది కరక్కాయ అంటారమ్మా దీన్ని. ఈ కరక్కాయలు అన్నమాట. ఈ కరక్కాయల యొక్క ఒలుపమ్మ. ఇది అంటే పొట్టు పైన గింజ తీసేసామా, పై తీసుకోవాలి. పైన తొక్కులు ఇవి. అవును, ఆ పైదే తీసుకోవాలమ్మా. లోపల గింజ అనేది వాడకూడదు. గింజ ప్రయోజనం ఇంకోటి ఉంటుందన్నమాట. దాన్ని మనం ఈ విరేచన ఔషధం కింద వాడకూడదమ్మా. ఓకే సార్, ఇంకొక మాట, ఈ కరక్కాయనే కదా సార్ సానబెట్టేసి పింపుల్స్ ఉన్న వాళ్ళు రాసుకునేది ఇదేనా? అంటే కరక్కాయ అనేది రేచన ఔషధాలు అంటామమ్మా. రేచన ఔషధం అంటే ఏంటంటే అయితే ఆముదం ఒకటి, కరక్కాయ ఒకటి ఇలాగ ఫ్రీ మోషన్ అవడానికి, చెమట పట్టడానికి ఏ మూలిక అయితే ఉందో అవన్నీ కూడా స్కిన్ మీద పనిచేస్తాయి. ఓకే, అంటే ఇది పనిచేస్తుందా సార్? పనిచేస్తుంది తప్పనిసరిగా. ఎందుకంటే మీరు ఇది రాసుకోవడం వల్ల మీ చర్మం మీద ఉన్న హోల్స్ ఏవైతే ఉన్నాయో పూడిపోయినవి అన్నీ ఓపెన్ అవుతాయమ్మా. ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మలినాలన్నీ బయటకు వస్తాయి. ఓకే. బయటికి రావటం ప్లస్ ఇది యాంటీబయాటిక్ కింద కూడా ఉపయోగపడుతుందమ్మా కరక్కాయ అనేది. సో ఆయుర్వేదంలో యాంటీబయాటిక్ అంటే కరక్కాయ పనిచేస్తుందమ్మా. అనేక రకాలుగా పనిచేస్తుందమ్మా కరక్కాయ అనేది. ఓన్లీ అందరూ ఏమనుకుంటారంటే మోషన్ అవ్వకపోతే కొంచెం కరక్కాయ పొడిని తినేస్తే మోషన్ అవుతుంది అనుకుంటారు. అదేవిధంగా దీన్ని శుద్ధి చేయకుండా తినకూడదమ్మా. ఓకే. శుద్ధి చేయకుండా తింటే ఏమవుతుందంటే ఇది మన ప్రేగులకు పట్టుకుని వదలదు. అంటే ఇప్పుడు సార్ శుద్ధి చేయడం అంటే ఇప్పుడు మార్కెట్లో మనకి ఇవి దొరుకుతాయి కదా, ఇవి కరక్కాయలు గింజలు. ఇప్పుడు సో దీన్ని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి మనము? దీన్ని వేపించుకోవాలమ్మా. ఇలా ఒలుపు కొట్టుకున్నాం కదమ్మా, ఈ ఒలుపుని మనం ఇనప మూకుట్లో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపించాలమ్మా. ఓకే. వేపించిన తర్వాత మాత్రమే మనం పౌడర్ చేసుకోవాలి. ఇది మీరు వేపించకుండా మిక్సీలో కొట్టండి. ఆ మిక్సీ ఎంతతోనే వదలదమ్మా, దానికి అంటుకుపోతుంది. అది అంటే ఒక గమ్ము లాంటిది ఉంటుంది. అదే గమ్ము మన పేగుల్లోకి వెళ్ళి అంటుకుపోయింది అనుకోండి అమ్మా, పేగులు చాలా నష్టపోతాయి. ఓకే. ఇలాంటివి తెలియదు సార్, ఎలా చేసుకోవాలి ప్రాసెస్ అనేది కూడా ఇంపార్టెంట్. మీరు అవన్నీ క్లియర్గా చెప్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏ మందు చేసినా కానీ శుద్ధి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే సార్, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి? నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇది సున్నాముఖి అమ్మా. స్వర్ణపత్త అంటారు దీన్ని. ఓకే. ఇది పూర్వీకులందరూ కూడా సున్నాముఖి చారు అని, ముసలివాళ్ళు ఎవరైనా మోషన్ అవ్వలేదు అనుకోండి, కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు, మలబద్ధకం ఉన్నవాళ్ళు ఈ ఆకులు కాసిన వేసుకుని చారులో ఆ చారు కాసుకుని అది తాగేవారు. శుభ్రంగా ఫ్రీ మోషన్ అయ్యేది. ఆ విధంగా దాన్ని చూర్ణం అమ్మ. ఇది శుద్ధి చేయవలసిన పని లేదు. అది కరక్కాయ చూర్ణం అమ్మ. ఇంకా మూడోది ఏంటంటే మనకి ఎండు ద్రాక్ష అమ్మ. ఇది
ఎండు ద్రాక్ష ఇది మనకి మార్కెట్లో ఈజీగా అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ఉంటుందమ్మా. అన్నీ కూడా దొరుకుతాయి మీకు. కరక్కాయ ఒకటి శుద్ధి చేసుకోవాలమ్మా, వేపించుకోవాలి. ఇది వేపించిన పౌడర్ ఏనమ్మా. ఓకే, కరక్కాయ పౌడర్ ఇది, సున్నముఖి పౌడర్ ఇది, అండ్ ఇది ఎండు బ్లాక్ ద్రాక్ష. రెజిన్స్ ఎండు ఎండు ద్రాక్ష ద్రాక్ష. అమ్మా. ఓకే, ఏం చేయాలి సార్ ఇప్పుడు ఈ ప్రాసెస్? మూడాటినేనమ్మా సమానమైన పాళ్ళలో తీసుకోవాలమ్మా. ఓకే, 50 గ్రాములు 50 గ్రాములు 50 గ్రాములు కానీ 100 మీకు ఎంత ఉపయోగానికి ఎంత కావాలనేది నిర్ణయించుకుని 3 సమభాగాలుగా తీసుకోవాలమ్మా. తీసుకుని మిక్సీలో కొట్టేయాలి. సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఆల్రెడీ పౌడర్స్ రెడీ ఉన్నాయి కదా? పౌడర్స్ రెడీగా ఉన్నాయమ్మా. అవి మిక్సీలో వేయండి. ఓకే, ఎన్ని గ్రామ్స్ ఏమంటారు సార్? అది 50 గ్రాములు అమ్మ. 3 50 గ్రాములు మనం తూసి పెట్టుకున్నాం, మొత్తం వేసేయచ్చమ్మా. ఆల్రెడీ మేము 50 గ్రామ్స్ వెయిట్ తీసుకున్నాము, సో మొత్తం అది వేసేస్తాం. సున్నముఖి పౌడర్ అమ్మ. అది అదేమో కరక్కాయ అమ్మ, శుద్ధి చేసిన కరక్కాయ పౌడర్. ఓకే, శుద్ధి చేసి పౌడర్ మిక్సీ కొట్టుకున్నారు. అవును, చాలా ఫైన్ పౌడర్ అయింది సార్. అవునమ్మా. అవి ఎండు ద్రాక్ష అమ్మ. ఇవి కూడా 50 గ్రామ్స్. ఇప్పుడు మందు రెడీ అయిందమ్మా. మంచి స్మెల్ వస్తుంది సార్. అవునమ్మా. దీన్ని ఇప్పుడు మనం ఈ బౌల్లోకి తీసుకుందామమ్మా. ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా వాడుకోవచ్చమ్మా. ఓకే, దీన్ని ఒకవేళ పెద్దవాళ్ళు అనుకోండి అమ్మా, ఈ స్పూన్ నిండా తీసుకుని ఇంత తీసుకుని బటర్ మిల్క్లో కలుపుకుని, లైట్ పుల్లగా ఉన్న బటర్ మిల్క్ అమ్మ, దాంట్లో కలుపుకుని పడుకునేటప్పుడు తాగితే ఉదయం లేవటంతో మొత్తం సాఫీగా విరోచనం అయ్యమ్మా. బ్రహ్మాండంగా మీకు పొట్ట శుద్ధి అవడం కానీ, ఇది కంటిన్యూ చేయడం వల్ల ఏమవుతుందంటేనమ్మా, కొన్ని రోజులు వాడడం వల్ల మీకు ఆ బౌల్ మూమెంట్ కూడా వస్తుంది. ఇది పెద్దవాళ్ళకైతే ఒక స్పూన్ అమ్మ ఇంత తీసుకుని ఒక కప్పు లాంటి దాంట్లో వేసుకున్నామా. వాటర్ తోటి తీసుకోవచ్చు లేదా బటర్ మిల్క్ తోటమ్మా. వాటర్ కన్నా బటర్ మిల్క్ బాగా పనిచేస్తుంది. మీకు కరక్కాయ బటర్ మిల్క్లో కలపడం వల్ల దాని లక్షణాలు మారుతాయమ్మా చాలా. ఓకే, అదేవిధంగా ఈ సున్నాముఖి అనేది ఉంది కదమ్మా, అది బటర్ మిల్క్లో కలిపి తీసుకుంటే ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న విష పదార్థాలు ఏమన్నా ఉంటే వాటిని శుద్ధి చేస్తుంది. నేను చెప్పాను కదండి ఫస్ట్ని, ఏది ఆ బ్యాక్టీరియా ఏదైతే తను మన ఆహారాన్ని తినేసి ఒక యాసిడ్ని రిలీజ్ చేస్తుందో అది విష పదార్థం అనమాట. ఓకే, ఆ విష పదార్థాన్ని బయటికి పంపడం కోసమే మనం సున్నాముఖి కలిపాం. ఆ సున్నాముఖి ఎప్పుడు పనిచేస్తుందమ్మా? సున్నాముఖి అనేది 32 రకాలుగా పనిచేస్తుందమ్మా. కానీ అది బటర్ మిల్క్లో కలిపినప్పుడు అయితే మట్టికి దాని వాల్యూ పెరుగుతుంది. దాని వాల్యూ అంటే ఎఫికసీ ఉంటుంది. క్రిమిని బయటికి పంపేయడానికి కానీ లేదు, ఆ క్రిములు రిలీజ్ చేసిన యాసిడ్ ఏదైతే ఉందో విష పదార్థం దాన్ని పంపేయడానికి ఆ సున్నాముఖి కలుపుతామమ్మా. ఇది ఇప్పుడు రెడీగా ఉందమ్మా. ఒకసారి టేస్ట్ చూద్దాము. వగరుగా ఉంటుందమ్మా, తీగా ఉంటుంది కొంచెం, బట్ అంత తాగలేము అన్నట్లయితే లేదు సార్. ఉండదమ్మా, అలా లేదు, పిల్లలు కూడా తీసుకోవచ్చమ్మా. ఎస్, దాని గురించే ద్రాక్ష మనం కలపడం. టేస్టీగా కూడా ఉంది కొంచెం. సో చూసారు కదా వ్యూవర్స్, చాలా బాగుంది. సో మలబద్ధకం సమస్య అనేది చాలా తరచుగా చూస్తున్నాం కాబట్టి పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ. సో డాక్టర్ గారు చెప్పినట్టు ఏంటంటే 1/2 స్పూన్ ఏమైనా పిల్లలకి అండ్ 1 స్పూన్ ఏమైనా పెద్దవాళ్ళకి తీసుకుంటే సో మీ మల విసర్జన అనేది చాలా సాఫీగా జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వివరంగా, చాలా సింపుల్ రెమెడీ మన ఇంట్లో కూడా ఈజీగా చేసుకునే విధంగా మా ప్రేక్షకులకి వివరించినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే.